మస్తు పైసలున్నాయి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, హైదరాబాద్కు ఇయ్యకపోతే ఎట్లా, ఎంఐఎంతో కలిసి అభివృద్ధి చేస్తాం, జూ పార్కు ఆరంగర్ ఫ్లైఓవర్ ఓపెన్ రికార్డు టైంలో పూర్తి చేశామని సీఎం మన్మోహన్ సింగ్ పేరు పెడతామని ప్రకటన, మూసి అభివృద్ధి చేస్తామని వెల్లడి. మళ్ళా మూసి పాట వాడుతూ ఉన్నాడు. మస్తు పైసలు ఉన్నాయా? మననేమో పైసలే లేవు, మా దగ్గర రూపాయలేనే లేదు, మొత్తం ఆగమైంది, అప్పులప్పాలైందని మన మాట్లాడతారు. ఇప్పుడేమో మస్తు పైసలు ఉన్నాయని ఇప్పుడు మాట్లాడతారు. అసలు ఏ మాట నమ్మాలి? మరి మస్తు పైసలు ఉంటే రైతు బంధు, రైతు భరోసా 15,000 ఇవ్వకుండా 12,000 అన్నట్టు ప్రకటిస్తావు. రైతులందరికీ ఇవ్వకుండా సాగు చేసిన భూమికే ఇస్తాను ఎట్లా అంటావు? పంట డిక్లరేషన్ ఎట్లా అడుగుతావు? ఈ పంటకి ఇస్తా, ఆ పంటకి ఎట్లా చెప్తావు? వరి పంటకు 2 సార్లు ఇస్తా, పత్తి పంటకు ఒకటేసారి ఇస్తానంటే చెప్తావు? ఉద్యానవనాలకు ఇస్తాడవయ్యావా ఎట్లా చెప్పవు? ఇవన్నీ కూడా మరి ఎందుకు చెప్పు? పైసలు మస్తుగా ఉంటే పింఛన్ 4,000 పింఛన్ ఎందుకు ఇస్తలేవు? కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 పాటు తులం బంగారం ఎక్కడ పోయింది? పిల్లలకి ఇస్తున్నటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇస్తున్నటువంటి ₹2,500 ఎక్కడ పోయినాయి? ఫ్రీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎక్కడ పోయింది? ఈ 200 యూనిట్ల కరెంట్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎందుకైతే లేవు అమలు పూర్తి స్థాయిలో? దేనికైతే లేవు? ఎందుకు అమలు చేస్తలేవు? విద్యా భరోసా కార్డు ఎటు పోయింది? ఎడబెట్టుకుని ఆ కార్డుని కౌలు రైతులకు ఇచ్చేటువంటి ₹15,000 ఎక్కడ పోయినాయి ఎకరానికి? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మరి పైసలు మస్తుకుంటే ఇవ్వాలి కదా వాళ్ళందరికీ. ఎందుకంటే ఏడ పాట ఆడ వాడాలి, ఏ రోటి కాడి లెక్క ఆ రోటి కాడి చెప్పాలి, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తరీకా. పైసలు అంటే మస్తుకున్నాయంట, పైసలు మస్తుకున్నాయి. గిన్నది ఒక వార్త చూసిన, ఎన్నో ఏ పేపర్లో, వెలుగులనా ఏదో పేపర్లో చూసిన. ఎస్ ఇక చూడు భలే విచిత్రంగా ఉంటుంది ఈ పార్టీకి కథ. ఇది ఆ 5గురు వేరు, రేవంత్ వేరు. పాత బస్తీకి మెట్రోను పట్టించుకొని చంద్రబాబు, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళు చేయని పనిని ముఖ్యమంత్రి చేశారు, ఆయనకు కృతజ్ఞతలు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇట్లా ఉంటుంది అనమాట. ఎవరు అధికారంలో ఉంటే వారికి జోకాల, ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగాలి. వీళ్ళు కూడా అంతే, తోక పార్టీ కాదు. నిజంగా కూడా పాత బస్తీ మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది ఎవరికైనా, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి. కానీ పాత బస్తీ బాగుపడాలంటే ముందు ఈ ముఠాన్ని తరిమి కొట్టాలి. ఎవరిని? ఈ ఎంఐఎం అనేటువంటి ముఠాన్ని తరిమి కొట్టాలి. కాంగ్రెస్లో ఉన్నట్టు చూసినాం, ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళని గెలవనియరు వీళ్ళు. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ లాంటి వాడు గెలిస్తే రేపన్నాడు వాడు మనకి ఏకు అవుతాడు. అందుకని దీనికి అపోజిషన్గా ఉన్నటువంటి చాలా పార్టీలు, ఎంటీఎస్ఐ ఒక పార్టీ ఉంటుంది, దాన్ని కూడా భూస్థాపితం చేసారు వీళ్ళు. వీళ్ళది కుట్ర అన్నమాట. ఎంఐఎం అనేటువంటి పార్టీ పెంచి పోషించేది ఆ పార్టీని, ఇటు కాంగ్రెస్ బీజేపీ ప్రధానంగా పెంచి పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం ఉంటేనే హిందూ ముస్లిం అనేటువంటి చర్చ నడుస్తుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. బీజేపీ వాడికి ఏం కావాలి? పొద్దుగా లేస్తే ముస్లింల మీద వ్యతిరేకంగా మాట్లాడి హిందువుల ఓట్లను రాబట్టుకోవాలి. మన ఎంఐఎం వాళ్ళకి ఏం కావాలి? హిందువుల మీద వ్యతిరేకంగా మాట్లాడి ముస్లింలను ఎక్కడ కూడా చీలిపోకుండా పోలరైజ్ చేసుకోవాలి. ఇది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఈ 2 పార్టీలను బీజేపీ ఉన్నన్ని రోజులు ఎంఐఎం ఉంటుంది. ఎంఐఎం ఉండాలని చూస్తుంది, ఉండనిస్తుంది. అది ఉంటేనే మనకు నడుస్తుంది కదా వ్యవస్థ. అందుకే ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళను, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎవరన్నా ముస్లింలు గట్టిగా ఫైట్ చేస్తే వాళ్ళని గెలవనియరు. ఇదంతా కూడా ఇప్పుడు మన దానం నాగేందర్ ఎట్టట్టు వచ్చిండు పార్టీలకు, ఏ రకంగా వచ్చిండు? దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలకు పంపించింది ఈ మహానుభావుడే. ఎందుకోసము? కిషన్ రెడ్డికి మేలు చేయడం కోసం. కిషన్ రెడ్డికి మేలు చేయాలంటే దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీలకు పంపించి, కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చి సికింద్రాబాద్లో పోటీ చేపిస్తే ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది, కిషన్ రెడ్డి గెలుస్తాడు. అందుకని ఇదంతా ట్రయాంగిల్ లవ్ అనమాట. సో ఇవన్నీ కూడా పెద్ద నడుస్తూ ఉంటుంది వ్యవస్థ. ఇదంతా ఈ రంగంలో, ఈ రాజకీయాలలో ఇది వెరీ కామన్. ఎంఐఎం ఏం అభివృద్ధి చేస్తుంది? ఏది చేయదు. అధికారంలో ఉన్న రోజులు వాళ్ళకి కావాల్సిన చేసుకుంటుంది. మళ్ళా గదే పాత బస్తీలో మళ్ళా గదే ముస్లిం కుటుంబాలు అవే చిన్న పంచర్ షాపులు పెట్టుకొని, కూరగాయల దుకాణాలు పెట్టుకొని, పండ్ల షాపులు పెట్టుకొని మళ్ళా గవే బతుకులు వాళ్ళు బతకాలి. అది డెవలప్ అయ్యేది లేదు, వాళ్ళ బతుకులు మారేది లేదు. వీళ్ళు మారనియరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మురికి కూపంలో ఉండాలి, అట్లనే ఉండాలి. వాళ్ళు బాగుపడితే ఎట్లా? వీళ్ళకి ఓట్లు వేయరు కదా, తెలివికి వస్తారు. వాళ్ళు చదువుకుంటే తెలివికి వస్తారు, దానికైతారు. వీళ్ళు చెప్పిన మాటలు వినరు. అందుకనే వాళ్ళని చదువుకోనియరు, వాళ్ళని డెవలప్ కానియరు, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయరు. వీళ్ళేమో పాత బస్తీలనేమో వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్యేలు. వీళ్ళు ఎమ్మెల్యేలు అందరు కలిసిపోయి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 1 వీళ్ళు మంచి అద్భుతంగా పెద్ద బంగ్లాలు, రాజబంగ్లాలు కట్టుకొని ఉంటారు.
అక్బరుద్దీన్ ఓవైసీ ఇల్లు ఏడుంది, ఈయన ఇల్లు ఏడ ఉంది, అసదుద్దింది బంజారాహిల్స్లలో ఉంటాయి. మంచి మంచి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి. పాత బస్తీ మాత్రం అట్లనే ఉంటుంది. మరి ఎందుకు నువ్వు కూడా పోయి ఆడనే ఉండొచ్చు కదా, హైదరాబాదే కదా అది కూడా. సరే ఊళ్ళో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఈడ ఉంటారు అంటే ఇది రాజధాని కాబట్టి అనుకోవచ్చు. మీరు కూడా పోయి పాత బస్తీలనే ఉంటే కనీసం మీరున్న ప్రాంతంలో అటు ఇటు ఒక 2-3 కిలోమీటర్ల మేర డెవలప్ అవుతుంది కదా, రోడ్లు పెద్దగా అవుతాయి, మంచి మంచి బిల్డింగులు వస్తాయి, షాపింగ్ మాల్స్ వస్తాయి, ఇట్లాంటివన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ఉండవు. సో కాబట్టి మీరు ముందు మీ స్వార్థ రాజకీయాల కోసము ఈ జోకే కార్యక్రమాన్ని బంద్ పెట్టరు. ఈ జోకే కార్యక్రమాన్ని బంద్ పెట్టరు. నిజంగా మంచి చేస్తే మంచి అని చెప్పు, తప్పలేదు. కానీ ఇక మీది ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఎంఐఎం ఓవైసీ కాలేజీలు ఉన్నాయి, ఆ మూసినదులనే ఉన్నాయి మొత్తం. అవి కూలగొడతారో ఏమన్నా భయంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒకటే జోక్తా ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ కథ? వీళ్ళు ఎన్ని రోజులున్నా వీళ్ళకు బీజేపీ కావాలి. ఎందుకంటే చూడు, ఈ యూపీలో కానీ బీహార్లో కానీ ముస్లిం ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి పోయి ఈయన పోటీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ముస్లిం ఓట్లు ఎట్లాగో బీజేపీకి పడవు, అవి పడితే కాంగ్రెస్ పార్టీకు అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలకు ఇండిపెండెంట్లకు పడతాయి. అట్లా పడితే బీజేపీకి బొక్క పడుతుంది. అందుకని బీజేపీకి బొక్క పడదంటే ఈ ఎంఐఎం పార్టీ పోయి పోటీ చేయాలి, ముస్లింల ఓట్లు మొత్తం వీలేసుకోవాలి, హిందువుల ఓట్లు మొత్తం బీజేపీకి పడుతుంది. ఆడుకోయి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేయాలి. ఇది వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం. ఈ మత రాజకీయాలని ప్రోత్సహించేది బీజేపీ, దాన్ని కొనసాగించేది ఈ పార్టీలు. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. అసలు ఈ ఫ్లైఓవరు కట్టింది చేసింది అన్ని అయిపోగొచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఓపెనింగ్ చేసేది వీళ్ళు. ఇట్లా ఉంటుంది కథ.